గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మన రాహుల్స్ ఛానల్ అనమాట, మన కొత్త ఛానల్ నేమ్. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే, సారీ గైస్ నిన్న వీడియో పెట్టాను ఎందుకంటే నేను డే బిఫోర్ ఎస్టర్డే అంటే సండే రోజు 2 వీడియోస్ అయితే పెట్టాను కదా. ఆ వీడియోస్ పెట్టడం వల్లనే నేను వీడియో పెట్టలేదు. నేను సండే రోజు చెప్పడం మర్చిపోయిన, రేపు వీడియో పెట్టా అని, సో పెట్టలేదు. సో ఇప్పుడైతే మనం పార్ట్ 5 అయితే సిరీస్ 6 పార్ట్ 5 అయితే చేయబోతున్నాం. సో పార్ట్ 5 అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ పార్ట్ 5 అరే పిల్లలేంద్ర ఇట్లా వస్తున్నాయి. సో ఏం కాదు గాయస్, వాటిని వదిలేయండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ టాప్ మీద ఒకటి బిల్డ్ చేయబోతున్నాం. ఆ బిల్డ్ చేసేది ఏంటో మీకు తెలియదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఇంట్లో ఉండదు అది, లైక్ మన మైన్క్రాఫ్ట్ ఇంట్లో ఉంటుంది అనుకోండి. సో ఏ ఇంట్లోనైతే రియల్ లైఫ్లో ఉండదు. సో ఈ పెట్స్ ఇవన్నీ ఫిష్ రూమ్స్ అట్లా ఉంటాయి కదా. కానీ అయితే మనం ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే వెయిట్ అండ్ వాచ్. సో గాయ్స్ ఇప్పుడైతే మన ఛానల్ 95కి దగ్గరలో ఉంది, ఇంకా 100కి దగ్గరలో ఉంది. 95 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా 5 మెంబర్స్ అయితే అయిపోతారు. సో మీకు నచ్చిన వాళ్ళకి తొందర షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి గాయ్స్. 100కి స్పెషల్ వీడియో పెడతా. సో గాయ్స్ వీడియోగా తీసుకుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు జస్ట్ ఫన్నీగా. సో ఇప్పుడైతే నేను నార్మల్గా మాట్లాడతా. ఇప్పుడైతే మనకు ఒక వాల్ హాఫ్ ఆఫ్ అయిపోవచ్చింది. సో నేనైతే ఇప్పుడు ఒక వాల్ అయితే అయిపోయింది. ఒక వాల్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 2-3 సెకండ్స్లో. సో ఇదైతే మనం ఈ గోడలో లాస్ట్ బ్లాక్ అయితే పెడుతున్నాం. సో మన ఇల్లు చాలా డెవలప్ అయింది కదా, చాలా పైకి వచ్చింది అంటే చాలా హైట్ అయింది కదా. సో ఈ విండో అండ్ ఇవన్నీ మన వేరే బ్లాక్ ఇవన్నీ వేరే దాంట్లో తీసేస్తాం. ఈ బ్లాక్ నేనైతే ఓన్లీ ఈ ఫ్లోర్లోనే ఉంటాం. ఏ ఫ్లోర్స్ అయితే చేయమంటే డైరెక్ట్ వాళ్ళకి వెళ్తే మళ్ళీ ఇంటరప్ట్ అవ్వాల్సి వస్తుంది పాత సిరీస్ వల్ల, అందుకని నేను అవేం చూపించకుండా పైన చూపించాను. సో గాయ్స్ ఇప్పుడైతే నేను కుక్కలు బాగా వస్తున్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టారు కానీ మనం మైన్క్రాఫ్ట్ లేదే. సో మ్యూట్ చేసేసిన. ఇప్పుడు మీకు ప్రశాంతంగా వినిపిస్తుంది అనుకుంటున్నా. సో గాయ్స్ కొంచెం అయితే సౌండ్ పెడతాం, మీకు కొంచెం ఫీలింగ్ రావాలి కదా, అండ్ నాకు కూడా కొంచెం ఆడుతున్నట్టు ఫీలింగ్ రావాలిగా. సో పెట్టేసా బ్లాగ్స్ పెడుతున్న సౌండ్ వస్తుంది, అండ్ అప్పుడప్పుడు కుక్కలు అరుస్తున్న సౌండ్, పిగ్స్ అరుస్తున్న సౌండ్, అండ్ క్యాట్స్ అరుస్తున్న సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మన నేచర్ హౌస్ కదా. సో గాయస్ మన గార్డెన్ ఏదైతే ఉందో అది చిన్న గార్డెన్ అనమాట, జస్ట్ సైడ్ గార్డెన్ లాగా. అక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని తీసేసి ఏదో ఒక సిరీస్లో గార్డెన్ది కూడా చేస్తా. సో గాయస్ ఇప్పుడైతే అయిపోయింది గాయస్. సెకండ్ వాల్ కూడా అయిపోయింది, నేను చెప్పడం మర్చిపోయినా. సో ఇప్పుడైతే మనం థర్డ్ వాల్ బిల్డింగ్లో ఉన్నాం. సో గాయస్ అయిపోతుంది గాయస్. సో అయిపోయింది మొత్తానికి. సో అండ్ ఈ సిరీస్కి అంత సపోర్ట్ రావట్లేదు. సిరీస్ 6కి అండ్ సిరీస్ 5కి అదే టెంప్టింగ్ సిరీస్ గ్రీన్ హౌస్ సిరీస్కి బాగానే వచ్చింది. సిరీస్ 3, సిరీస్ 2, సిరీస్ 1కి కూడా బాగానే వచ్చింది. మనం ఇప్పుడు సిరీస్ నేను చెప్తా. సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్ ఛానల్లో ఉంటుంది చూడండి. సిరీస్ 2 సినిమా థియేటర్, అది కూడా ఛానల్లో ఉంటుంది చూడండి. సిరీస్ 3 గ్రీన్ హౌస్, సిరీస్ 4 అది ఏంటంటే టెంప్టింగ్ ఆఫ్ యానిమల్స్, సిరీస్ 5 స్విమ్మింగ్ పూల్, దానికి 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ సిరీస్ 2, 3 అదేంది సిరీస్ టెంప్టింగ్ సిరీస్ 4 ఇంకా సిరీస్ 3 1 ఎపిసోడ్ సిరీసెస్. సో చెక్ ఇట్ అవుట్, ఛానల్లో ఉంటాయి. అండ్ మన రిపబ్లిక్ డేకి స్పెషల్ వీడియో చేసిన అది కూడా ఛానల్లో ఉంటుంది. ఇంకా నా ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్ చూడాలనుకుంటే న్యూ సబ్స్క్రైబర్స్కి ఆర్ న్యూ ఫాలోవర్స్కి, లేకపోతే న్యూగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి కూడా ఫస్ట్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్, సెకండ్ హౌస్ ఇన్ మైన్క్రాఫ్ట్, సిరీస్ 1 యానిమల్స్ గోల్డెన్ హౌస్, సిరీస్ 2 సినిమా థియేటర్, సిరీస్ 3 ఈ అన్ని ఎపిసోడ్స్ అయితే చూడండి. మస్తు ఫన్ ఉంటుంది. అంటే ఫన్ ఏమి ఉండదు, మనం జస్ట్ బిల్డింగ్ కదా. సో గైస్ ఆపేసి మ్యాటర్కి వద్దాం. ఇప్పుడైతే మన వాల్స్ పార్ట్ అయితే మొత్తం అయిపోయింది ఈ ఫ్లోర్లో. సో ఇప్పుడైతే మనం రూఫ్ అయితే పెడతాం.
యాక్చువల్గా ఫస్ట్ రూఫ్ చేసేస్తే మనకేం పని ఉండదు. సో గర్ల్స్ తొందర అయిపోయింది. ఇక్కడ ఈ బ్లాక్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, మళ్ళీ పైన ఫ్లోర్కి కష్టమవుతుందని తీసేస్తున్నా. సో అయిపోతుంది. మిడిల్లో గ్యాప్స్ వచ్చినాయి, పట్టించుకోకండి. ఫిల్ చేసేసినాలే. మిడిల్లో గ్యాప్స్ వస్తే నేను లాస్ట్కి ఫిల్ చేయాలి యాక్చువల్గా. మళ్ళీ లాస్ట్కి కొంచెం ఇన్ఫినిషింగ్ వర్క్ ఉంటుంది కదా, ఎన్ని బ్లాక్స్ అయితే రిలీజ్ చేసానో అన్ని బ్లాక్స్. సో గాయ్స్ ఇప్పుడైతే మొత్తం అయిపోతుంది. కొంచెం కింద ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది, దాని తర్వాత డిలీట్ చేసేయచ్చు. దీని తర్వాత సిరీస్ కూడా ఇట్లానే కొంచెం ఎక్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. దీనికి మిడిల్లో స్టేర్ కేస్ వచ్చింది, అదో ప్రాబ్లం. సో గర్ల్స్ మొత్తం అయిపోతుంది గర్ల్స్. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది మనది. సో ఈడ్ వర్క్ అయితే ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోదా. నా ముఖం వర్క్ అయితే వచ్చింది ఇది. సో మనమైతే ఎప్పుడు ఇట్లానే టెక్నిక్ వైజ్ కట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కొక్క లైన్ ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఇప్పుడు 2 లైన్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకని ఇప్పటి నుంచి 1 లైన్ ఎవ్రీ టైం రూఫ్కి ఇట్లా చేస్తా. అప్పుడైతే మీకు టైం పాస్ అవుతుంది మంచిగా. సో గాయ్స్ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. సో ఇప్పుడైతే మొత్తం ఇక్కడ కొంచెం ఉంటే అయిపోతుంది, కొంచెం చేస్తే అయిపోతుంది. సో తొందర అయిపోవాలి. అరే వర్షం పడుతుంది ఏంది. సో మొత్తం అయిపోతుంది. ఇదైతే మన లాస్ట్ బ్లాక్ అనమాట. అరే ఏంద్రా ఎంత డార్క్ అయిపోయింది. ఓకే మనమైతే తొందరగా ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి డార్క్ లైట్ అయితే తీసుకుందాం. నేనైతే లైట్ అంట ఇన్వెంట్ చేసిన ఆయన ఏమంటాడో నాకు తెలియదు. ఎందుకంటే ఇన్వెంట్ చేసిన నేమ్స్ అంటే నేను గుర్తుపెట్టుకోలేను, యాజ్ నేను చదువుకోవాలి. ఇక్కడ కొన్ని ఎక్కువ లైట్స్ అయితే పెడుతున్నాయి. ఈ లైట్ సో ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్, మిడిల్ ఒక లైట్. అదే గ్యాప్ వచ్చేసి సో గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఏం కావాలి, లైట్ బై లైట్ పెట్టుకుంటూ పోతున్నాయి. ఇక్కడ ఎందుకు సో ఇది ఇక్కడ కావాలి అండ్ ఇది ఇక్కడ కావాలి. సో గాయ్స్ చూడండి ఇక్కడ ఏం లేదు. సో ఈ క్లయింట్ని కదా నేను తర్వాత అదంతా చేంజ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం ఏ హౌస్ అయితే చేయబోతున్నామంటే మన స్పేస్లో ఉండే హౌస్. ఇప్పుడు మన స్పేస్లో ఉండే హౌస్ని అయితే చేయబోతున్నాం. సో బాగుందా గాయస్ ఈ స్టార్స్ నేనే చూసిన. ఇది ఎక్కడ ఉంటుందో నేను మీకు ఈ వాల్ సైడ్ అయిపోగానే చెప్తా. సో ఇప్పుడు చెప్తాను. ఇదైతే మనకి నేచర్స్, ఒక్క నిమిషం, ఇదైతే మనకి నేచర్స్ దాంట్లో కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ ఉంటుంది గాయస్ స్నోక్ అనేదో. ఈ బ్లాక్ని తీసుకొని ఇక్కడ పెట్టుకోవడం. ఇంకా మీకు కావాలంటే చాలా ఉంటాయి, నేనైతే ఇది కూడా తీసుకుంటున్నాను డెకరేషన్కి. సో ఇప్పుడైతే మనకి గ్లో బ్లాక్ అయితే కావాలి. నేను ఎండ్లో వాడా అని చెప్పినా కదా, ఈ ఫ్లోర్లో వాడాల్సి వస్తుంది. ఈ ఫ్లోర్ ప్లానింగ్ ముందే లేదు. యాక్చువల్గా ఈ బ్లాక్ అనిపించి నాకు కూడా టెంప్టింగ్ అనిపించి మా ఇంట్లో ఖచ్చితంగా పెట్టాలి ఇప్పుడు అని ఈ ఫ్లోర్లో యాక్చువల్గా టెర్రస్ ఉండేది. నెక్స్ట్ సిరీస్లో కూడా టెర్రస్ ఉండదు, వేరే అసలు ఈ లైట్స్ అన్నీ యాడ్ చేయకపోతే బాగుండబ్బా. సో గాయ్స్ ఇప్పుడైతే నేను లైట్స్ అన్నీ అయితే డిలీట్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇచ్చాడు అంతా ఇప్పుడు ఇవన్నీ దీంట్లో మనకైతే ఎలాంటి విండోస్ ఉండవు, జస్ట్ స్పేస్.
జస్ట్ స్పేస్కి స్టార్స్ ఉంటాయి అంతే. అండ్ ఇప్పుడైతే మనకి 10 minutes అయితే అయిపోయింది మన వీడియో స్టార్ట్ చేయబట్టి. మొత్తం ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే మనం ఈ సిరీస్ నుంచి ఎక్కువ టైం పెట్టడానికి ట్రై చేస్తున్నాం. సో అందుకని ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని చూడండి. సో తొందర అయితే పెట్టేస్తున్నా నేను, తొందర ఇంకొక వాల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే గ్లో బాక్స్ అయితే పెట్టుకుంటూ వద్దాం. ఈ గ్లో బాక్స్ కూడా మనకు నేచర్లో దొరికేస్తాయి, అన్నీ నేచర్కి ఐటమ్స్ వల్ల ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇప్పుడైతే మనకి సీలింగ్ అంతా అయిపోయింది కాబట్టి, చేతిలోనే ఉంది కాబట్టి ఇది ఎట్లా సెట్ చేసుకుంటూ పెట్టేస్తున్నా. సో ఇదైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదైతే పెట్టేస్తుంది. ఇట్లా గ్లో ఎక్కువ వస్తుంది, ఇవి గ్లో బ్లాక్స్ పెడితే గ్లో ఎక్కువ వస్తుంది. సో అందుకని నేనైతే పెడుతున్నా. అది బయట బాగానే పెట్టేనే పడుతున్నట్టు. సరే మనకేం కాదు, మనం ఎట్లా సర్వే వల్ల లేదు. సో ఇదైతే అయింది. సో గాయస్ ఇప్పుడైతే మనకు అయిపోయింది. మిడిల్లో కొన్ని గ్లో బ్లాక్స్ అయితే యాడ్ చేద్దాం. కొంచెం డెకరేషన్ ఇట్లా చేద్దాం. సో గాయస్ ఇక్కడ డెకరేషన్ ఇవన్నీ నేను వద్దు, ఎందుకంటే మనకు ఇక్కడ స్టేర్ కేస్ వస్తుంది. రెడ్ కలర్ బ్లాక్తోనైతే స్టేర్ కేస్ చేద్దాం. నేను అవి ఎందుకు తీసుకున్నానంటే వీటికే ఇక్కడ నుంచి 3 row వస్తుందేమో. సో గాయస్ ప్లాన్ అయితే మారిపోయింది. ఇట్లయితే అదే 3 rowనే మంచిగా ఉంటుందేమో. ఓకే 3 row లాగా మార్చేస్తున్నా, ఎందుకంటే ఇటు సైడ్ ఇది పెడదాం. సో ఈ లైటింగ్ కూడా స్టేర్ కేస్ సైడ్ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోర్కి అయితే మనకి ఇట్లనే వస్తుంది. సో గాయ్స్ ఇప్పుడైతే ఇది పెట్టేస్తా. రెడ్ కలర్ బ్లాక్ ఎక్కడ పెట్టదు. సో ఇప్పుడైతే మనకు అంతా అయిపోయింది. ఇట్లయితే వస్తుంది నా స్టేర్ కేసు. ఇప్పుడైతే స్టెప్స్ పెడదాం. కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఇది తీసుకొని అండ్ మళ్ళీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి వైట్ కలర్ సెంటర్ బ్లాక్ని అయితే తీసేసుకున్నా. సో ఇదైతే ఇట్లా రావాలి అండ్ ఇక్కడ ఇంకొక బ్లాక్ లాగానైతే పెట్టాలి. సో అందుకనే మీరు కూడా ఎప్పుడైనా నాలాగా ఇల్లు కట్టాలని ట్రై చేస్తే ఎట్లా కడతారంటే, ఫస్ట్ ఈ స్టెప్స్ అన్నీ పెట్టినాకనే ఈ వాల్స్ లాగా కట్టండి. సో ఏం కాదు, ఇప్పుడైతే రెయిన్ ఉంది, ఇంకా చాలా ఉంది. మనకైతే హాఫ్ అంతా పడుతుంది. హాఫ్ స్టెప్స్ అయితే మొత్తం వాటర్ అయితే అయిపోతాయి. సో ఏం కాదు, మనకి ఇంకేం చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ వాటర్ పడకుండా ఉండాలంటే వైట్ బ్లాక్తో క్లోజ్ చేద్దాం, ఎందుకంటే హార్డ్ వర్క్ డిలీట్ చేయాలని మనకి కొంచెం తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను ఈ బ్లాక్స్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడైతే ఇట్లా పెట్టడానికి అండ్ నాకు
ఇంకొక ప్లాన్ అయితే ఉంది. తీసేయాలి. అయిపోతుంది. బాగుంది గైస్. ఇప్పుడు పైన అంతా ఎంటీగా కనిపిస్తుంది కదా, అంత బాగా కనిపించట్లేదు కదా. సో వీటి వరకు అయితే కవర్ ఇచ్చి సీలింగ్ అయితే తొందరనైతే నేను సీలింగ్ అంతా ఫిల్ చేస్తున్నా. ఈ సీలింగ్ దగ్గర కొంచెం ఇట్లా గ్యాప్ వదిలేస్తే మనకి కొంచెం లైట్స్ అయితే విజిబుల్ ఉంటాయి. సో అందుకని నేనైతే ఇట్లా పెట్టేస్తా. అండ్ ఇటు సైడ్ అయితే మనకి బ్లాక్స్ పెట్టడానికి వస్తుంది. అండ్ ఇటు సైడ్ అయితే మొత్తం మనం ఫిల్ చేసేయచ్చు. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా బార్డర్స్ అయితే గీసుకుంటున్నా నేను. ఇక్కడ ఇట్లా వేస్తుంది, ఇట్లా అయితే బాగుంటుంది గ్యాస్. ఇక్కడ కూడా ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఫిల్ చేయాలి సీలింగ్ మొత్తం. ఇది చూడడానికి మీకు జెల్లీ సౌండ్ లాగా రావచ్చు, కానీ జెల్లీ టైప్ అయితే కాదు. బాబాయ్ అయిపోయింది. సో సారీ గైస్, ఈ వీడియోలో చాలా డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. సో నేనైతే ఫాల్ సీలింగ్ అయితే తొందరగా కట్టేస్తున్నాను, ఎందుకంటే మనకు 15 minutes అయిపోయింది. సో అందుకని గాయస్ తొందరగా కట్టేయాలి. డెకరేషన్ పార్ట్ అంటే నెక్స్ట్ వీడియోలో చూస్తున్నాం. సో గాయస్ సారీ గాయస్, ఈ వీడియోలో మస్తు డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను బ్లాక్స్ అయితే పెడుతున్నా. సో మన స్పేస్ రూమ్ అయితే రెడీ. ఇదైతే మన స్పేస్ రూమ్. సో స్పేస్ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే మన స్పేస్ రూమ్. ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే నేచర్స్లోకి వెళ్ళి తొందర అదే కిందికి వెళ్ళి ఇందులో నుంచి మనం ఏం తీసుకుందామంటే ఇది కొంచెం రియలిస్టిక్ ఉంది. సో ఇది తీసుకొని సైడ్ అంతా నింపేద్దాం కొంచెం ఇట్లా డెకరేషన్ పార్ట్ లాగా. సో ఒక బ్లాక్ కలర్ బ్లడ్ అయితే తొందరగా తీసుకోవాలి. ఐటమ్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ బెడ్ అయితే తీసుకున్నా. సో మిడిల్లో అయితే పండుకోబెట్టవచ్చు అందరినీ. సో స్కైని చూసుకుంటానైతే పండుకోవచ్చు. సో గాయస్ ఈ వీడియోకి అయితే ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయాలి తొందర అలా చేసుకొని వెళ్ళొచ్చు కదా. అంత ఇప్పుడే వెళ్ళరేనుకోని మీరు, అందుకని నేను కూడా వదిలా. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయలేదు తొందరగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే నేను part 6 as well as coming soon. సో గాయస్ మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వాళ్ళకి నచ్చదు, మీ ఫ్రెండ్స్కి ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోతే కూడా నచ్చవచ్చు వాళ్ళకి. సో పాజిటివ్గా తీసుకోవాలి. అండ్ మీకు ఒకసారి న్యూ సబ్స్క్రైబర్స్కి అయితే నోటీస్, ఒకవేళ మీరు నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అనుకుంటే ఒకసారి నా కంటెంట్ అండ్ నా సిరీసెస్ అన్నీ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.